come on to the dais. Now I request our HM sir to say a few words on the occasion. విద్యా సంవత్సరంలో 10th క్లాస్ విద్యార్థులకి ఏర్పాటు చేసినటువంటి ఫేర్వెల్ వీడుకోలు సమావేశాలకి వేదిక ప్రజల ఉపాధ్యాయ బృందానికి నా యొక్క శుభాకాంక్షలు, చిన్నారులకు ఆశీస్సులు. ప్రతి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఫస్ట్ ఎజెండా అంశాలు ఏంటంటే ఉపాధ్యాయులు పిల్లలు 5 సంవత్సరాలు పాఠశాలలో చదువుకొని బయటకు వెళ్ళే సందర్భంలో వాళ్ళ యొక్క అభివృద్ధికి జరగబోయే పరీక్షలకి సంబంధించినటువంటి అంశాలపైన ఉపాధ్యాయులు ఒక్కరు 2-3 నిమిషాల సమయం ఎక్కువ తీసుకోకుండా సూచనలు సలహాలు ఇవ్వాల్సి కూర్చున్నాను. లీస్ట్ టు టాప్, లీస్ట్ నుంచి టాప్ వరకు వరుసలో మీరే సెల్ఫ్ కలిగి చెప్తూ ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళకి విషయస్ అనేది చెప్పాలి. धूम मची हरियाणे की, भारत के कोने कोने मर धूम मची हरियाणे की। बेबातरी ढोल नगाड़े तुम सुनो भाई गाने की। बेबातरी ढोल नगाड़े तुम सुनो भाई गाने की। कर्म भूमिया भूमि हरियाणे की।
I would like to request our Shahida Madam to say a few words on the occasion. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, తోటి ఉపాధ్యాయులకి, ప్రియమైన విద్యార్థులకి శుభాశీస్సులు అండ్ గాడ్ బ్లెస్ యూ. 21st నుంచి మీరందరూ కూడా ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే నేను ఇక్కడ ఎక్కువ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఎగ్జామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా 1-2 సార్లు క్వశ్చన్ బాగా చదవండి, క్వశ్చన్ పేపర్ని మొత్తం చదవండి. దాని తర్వాత మీకు బాగా వచ్చిన క్వశ్చన్తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. క్వశ్చన్లో మీకు వచ్చిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని, డెఫినేషన్స్ని, ఫార్ములాస్ని, ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నా దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టడం, బాక్స్లో హైలైట్ చేయడం. మీ ప్రిపరేషన్ ఒక 50% అయితే మీ ప్రెజెంటేషన్ టు ద ఎగ్జామ్స్ ఈజ్ 50%. మీకు ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మీ మీద మీ పేపర్ చూడగానే మీ మనిషిని చూడకున్నా. ఈనాటి పేరోల్ పార్టీకి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయుల గారికి, పాఠశాల ఉపాధ్యాయులకి, పాఠశాల సిబ్బందికి, నా ప్రియమైన విద్యార్థులకి ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుపుకుంటుంటాం మనం. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. పేరోల్ పార్టీ అంటే మామూలుగా 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది, ఒక మర్యాదపూర్వకంగా అని చెప్పేసి అనుకుంటున్నారు. పేరోల్ పార్టీ అంటే ఒక 5 సంవత్సరాలు మన పాఠశాలలో చదివి ఆ పిల్లలు అనేవి మా దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. కాబట్టి టీచర్లకు కూడా బాధతో పాటు సంతోషం కూడా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ రేపు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th క్లాసులు మళ్ళీ చూడాలి. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5-6 బ్యాచ్లు పోయినాయి. ఎంతమంది పోయినా కానీ వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కూడా స్కూల్కి రాదు. ఎందుకు వస్తారు? రాలేదు, ఉన్నప్పుడే వస్తారు. అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలతో కూడా నా అనుబంధం 3 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ 3 yearsలో కూడా మీతో నాకు ఒక మంచి అనుభవాలు, మంచి మెమోరీస్ నాకు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 10th A సెక్షన్ అండ్ B సెక్షన్ పిల్లలతో. ఎందుకంటే 7th క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా మీతో కలిసి ప్రయాణం చేశాను 3 years కూడా. తర్వాత మీరు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ స్కూల్తో ఒక మంచి అనుబంధం ఏర్పరచుకున్నారని అనుకుంటున్నాను. మీలో కూడా మంచి అనుభవాలు, తర్వాత మంచి మెమోరీస్, కొత్త స్నేహాలు కలిగి ఉంటారని అనుకుంటున్నాను. తర్వాత మన చైల్డ్హుడ్లో ఎక్కువగా లైఫ్ చివరి వరకు కూడా గుర్తుండేది ఈ స్కూల్ ఏజ్ గ్రూపే. ఎప్పటికి కూడా మన చివరి వరకు కూడా మన ఈ బాల్య దశలో మనం ఈ స్కూల్ ఏజ్లో గడిచిన జ్ఞాపకాలన్నీ కూడా ఎప్పటికీ కూడా your breath. I don't know why you make me go like you're so starstruck. Maybe we're sick.
Nilo andam adigin a like a baby, I'm a love drug. Let me tease you, girl, you got me the manners when you feel it. You put a jewel in color like a baby, I can steal it. Now it's like a man cause you know how to bad girl. Baby, I'm a bad boy, can you be my bad girl? Baby, I'm a bad boy, can you be my bad girl? చూసాం లేవా సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య గారికి, సహచర ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీలు తెలియజేస్తూ ఈరోజు మనము వేడుకల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇలాగా వేడుకల సమావేశం ఏర్పాటు చేసి వారికి ఘనంగా వేడుకలు పలికి మంచిగా పరీక్ష రాయడానికి వాళ్ళని ప్రోత్సహించి పంపడం అనేది మన పాఠశాల జరుగుతున్న ఆనవాయితీ. ప్రతి పాఠశాలలో ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగని మన పాఠశాల కూడా మనం నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషం. అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు సబ్జెక్ట్ సంబంధించి మీకు ఏమీ చదవకున్నా 27 మార్కులు ఫ్రీగా వస్తాయి. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. టీచర్లు అందరం కూడా చెప్పాము ఏ విధంగా నింపాలి, ఏ విధంగా చేయాలి, కొట్టివేయకూడదని చెప్పాం. అదే తెల్లారి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు బుక్లెట్ నెంబర్ కూడా
చేయలేదు దాని మీద. నెక్స్ట్ రూమ్ నెంబర్ కూడా చెప్పాం, రూమ్ నెంబర్ 1, 2 అని. రూమ్ నెంబర్ కూడా మీరు రాయలేదు. కాబట్టి ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు కంపల్సరిగా ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ కూడా అదే రూమ్ ఉంటుంది, రూమ్ నెంబర్ ఒకటే ఉంటుంది. అదేవిధంగా బుక్లెట్ నెంబర్ మాత్రం మారుతూ ఉంటుంది. ఆ బుక్లెట్ నెంబర్ కంపల్సరీ ఓఎంఆర్ షీట్లో రాయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బుక్లెట్లో సబ్జెక్ట్ పేరు అడుగుతాడు, అది కూడా రాయమని చెప్పాం. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ రాయండి, మర్చిపో. ఒక సిగ్నేచర్ చేయండి, అంతే మీరు చేసే పని. అందరు కూడా ఓఎంఆర్ షీట్లో మీ పేర్లు రాస్తున్నారు, మీ పేరు ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది ఓఎంఆర్ షీట్లో. ఎటువంటి రాతలు రాయొద్దు. ఒకవేళ మీరు దాన్ని దిద్దడం చేయడం కానీ చేస్తే ఏమవుతుంది అంటే స్కాన్ కాదు. కాబట్టి అప్పుడు ఈనాటి వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. బయో సైన్స్ విషయానికి వస్తే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, హెల్దీ లైట్ ఫుడ్ తీసుకోండి. ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఏ రకమైన టెన్షన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఇచ్చిన పేపర్ని 2 సార్లు చదవండి. బాగా చదివిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్స్ ఎగ్జామ్కి 1.5 అవర్ టైం ఉంటుంది, మిగిలిన వాటికి 3 అవర్స్ టైం ఉంటుంది. కాబట్టి 1.5 ఉన్నది అనేది గుర్తుపెట్టుకొని ఎన్ని మార్కుల ప్రశ్నలకి ఎంత ఆన్సర్ ఇవ్వాలి గన్ షాట్ పాయింట్స్ రాస్తూ మీకు మంచిగా వచ్చినాయి ముందు రాసి కొట్టివేతలు లేకుండా పేపర్ నీట్గా ఉంచి ఎగ్జామినేషన్ రాయండి. సైన్స్ లో బయో సైన్స్ లో ఉన్న అవకాశం ఏంటంటే ఒకవేళ మీకు ఆన్సర్ గుర్తు రాకపోయినా ఫిగర్, ఆ ఆన్సర్ సంబంధించిన ఫిగర్ డ్రా చేయడం వల్ల కొన్ని మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ థాట్ ని, మీ మెమరీని గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేయండి. తర్వాత ఇంకొకరి హెల్ప్ కోసం చూడండి.
respected our honorable HM sir, teachers and my dear children. Happy farewell day to all. We have 10th class students, you have successfully completed your schooling. This is a memorable step in your life. Next ఇంకొక స్టెప్ లోకి అడుగు పెడుతున్నారు మీరు. సో సెట్ ఏ గోల్. ఆ గోల్ కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయత్నించే వాళ్ళకి సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రయత్నహీనుడికి ఏది సాధ్యం కాదు. చివరికి ఆ పరమాత్మ కూడా ప్రయత్నహీనుడి పక్కన ఉండడు. కాబట్టి అది గుర్తుంచుకొని మీరు ప్రయత్నం చేయాలి ముందు ఫ్యూచర్ కోసం. ఆ తర్వాత అవివేకం, అలసత్వం, అజ్ఞానం, నిద్ర ఇలాంటి లక్షణాలు ఏంటి? మంచివా చెడువా? Yeah.
ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ కూడా వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. ఈరోజు మరి 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళతో 4 ఏళ్ళు కలిసి నడిచారు కాబట్టి వాళ్ళు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. దానికి అందరూ కూడా చాలా నీట్గా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా సరే ఇంతకుముందు కన్నా కూడా బెటర్. అబ్బాయిలు ఇంతకుముందు కన్నా కూడా కటింగ్ స్టైల్ అయితేంది, డ్రెస్సింగ్ అయితేంది మంచిగా వచ్చారు, క్రమశిక్షణగా ఉన్నారు, సంతోషం. కాకపోతే చెప్పేది రండి, ఎవరు చెప్పినా వినాలి. అర్థమైందా? 6th క్లాస్ గోల చేయొచ్చు. అయితే 10th క్లాస్ వాళ్ళు మరి అందరు చెప్పారు కదా, బాగా చదివారు అనుకుంటున్నా. బాగా చదివారా? అందరూ బాగా చదివారు అనుకుంటున్నా. అందరికీ మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వచ్చి మరి 10 స్టెప్పులు ఎక్కారు, 11వ స్టెప్ 11వ మెట్టు మీదకి పోతారు. అయితే ఈ 11వ మెట్టు కాంచి ఎట్లుంటుందంటే మర్కట నీతి, మార్జాల నీతి. మార్జాలం అంటే తెలుసా? ఎగ్జామ్స్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రాశారు. ఆల్రెడీ లెసన్ వైజ్ మీకు క్లాస్ రూమ్లో ప్రతి లెసన్ వైజ్ ఏవేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా నేను పెట్టేయడం జరిగింది. అవే చదవండి, కొత్త ఏం చదవకండి. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ అనుకున్నాయే మళ్ళీ రిపీట్ చేస్తూ చదవండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి పోయినాక సగం ఆన్సర్ వస్తుంది, అక్కడ ఆపేస్తున్నారు. అలా కాకుండా మళ్ళీ అవే చదవండి. ఏమైనా మోడల్ పేపర్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. 6 మార్క్స్ ఖచ్చితంగా మనకు ల్యాబ్ యాక్టివిటీ ఆర్ యాక్టివిటీ వస్తుంది. అందరూ దాని మీద అవగాహన ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. అంటే మీరు ఏది సోది రాస్తే అది మార్కులు వేయరు. అక్కడ మాకు అక్కడ ఒక ఆన్సర్ కీ షీట్ ఇస్తారు, దాంట్లో కీవర్డ్స్కి బట్టి 1/2 మార్క్ 1 మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు సొంత సోది రాసి సినిమా స్టోరీలు రాస్తే ఆడ మార్కులు పడవు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్, మెటీరియల్ రిక్వైర్డ్ అవన్నీ ఫాలో కావాలి. అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ని మెన్షన్ చేస్తూ రాయాలి. ఒక్కొక్క వర్డ్ కూడా by Deepika and Likita.
My name is Pranati from 6th class. My role is Rain God. My name is Pavani. I am studying in 6th class. My role is Mountain God. My name is Sandali from 6th class. My role is Daughter Rat. I want to get my young daughter's marriage as soon as possible. Who is the most powerful being on this earth? I think Sun is the most powerful being on this earth. Hello Sun, how are you? I am fine. How are you? I am fine. Are you the all beings depend on you? Are you the most powerful being on this earth? No, there is someone is greater than me. That is the rain. Without rain, no crops and trees would grow. Oh, is it? Okay. Yes. Hello Rain, how are you? I am fine. How are you? I am fine. How wonderful you are. Are you the most powerful being on this earth? No, there is someone greater than me. It is a mountain. Without mountain, don't flow the water safely for the people. Oh, is it? Yes. Okay. Hello mountain, how are you? I am fine. How are you? I am fine. How big and strong you are? Are you the most powerful being on this earth? No, not me. There is someone greater than me. It is warm. Without warm, earth would be hard. Nothing would grow in the soil. Oh, is it? Yes. Mama, where are you going? What are you doing here? I am trying to find out who is the most powerful being on this earth. Why? I want you to marry him to be safe.
Why would I need to marry to be safe? If you marry someone rich or powerful, he will support you. I am not interested in marrying anybody rich or powerful. I know how to take care of myself. What will you do now? I will find work to do that support me and my family. I am not depend on others. Okay dear, whatever you want, you can do that. Thank you, ma. Thank you. 10th వాళ్ళకి చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ క్లాస్లోనే చెప్తా ఉంటాము. నేనైతే వ్యక్తిగతంగా కూడా పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఉంటాను కనుక పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ విన్నారు, మళ్ళీ చెప్తే కూడా బోర్ కొడుతుంది కనుక చెప్పాను మళ్ళీ. తర్వాత రెండవది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్, ఐఎమ్ ఏ గుడ్ క్లాస్ రూమ్ టీచర్. సో కనుక పబ్లిక్ లో ఎలా మాట్లాడే పెద్దగా నాకు రాదు. క్లాస్ రూమ్ లో అయితే మీరుంటారు కనుక చెప్పడం వస్తుంది నాకు. మీరు చిన్నవాళ్ళు కదా చెప్పేస్తుంటాను, ఎందుకంటే నాకు పెద్దవాళ్ళు ఎవరు కనుక నేను చెప్పేస్తుంటాను, వింటుంటాను. కాకపోతే అది మంచి విషయాలు నాకు కూడా అర్థమవుతుంటుంది. అప్పుడప్పుడు నేను చెప్పిన విషయాల నుంచి నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. సో మెయిన్ ఈ స్కూల్ దశలో అంటే నేను ఇక్కడ పిల్లలతో 3 years నుంచి ఉన్నాను, మీరు ఈ స్కూల్లో 5 years నుంచి ఉన్నారు. సరే, ఈ స్కూల్ నుంచి మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది క్రమశిక్షణ, తర్వాత సంస్కారం క్రమశిక్షణ కనుక ఉన్నట్లయితే ఇంతకుముందు పెద్దవాళ్ళు అందరూ చెప్పినట్టుగా మనం ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. సరే, లక్ష్యాలను నిర్ణయించుకోండి. ఎగ్జామ్ రాస్తానని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకోటి నేను చిన్న విషయం చెప్తాను. ఎగ్జామ్కి తొందరగా వెళ్ళండి, కొంచెం ప్రశాంతంగా కూర్చొని కొంచెం మెడిటేషన్ లా చేసుకుంటే ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రశాంతంగా చదివితే వచ్చిన క్వశ్చన్స్ కొంచెం ముందుగా రాయడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన వాటినే ముందే రాయండి, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి అందరూ కూడా అలా రాస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ కలుస్తున్నాయి కాబట్టి కొంచెం కష్టపడితే అందరూ కూడా పాస్ అవుతారు. అందరూ కూడా అన్ని క్వశ్చన్స్ అర్థం చేస్తారని కోరుకుంటున్నాను.
ఇచ్చిన క్వశ్చన్ లోనే కొన్ని పాయింట్స్ ఉంటాయి, కీ పాయింట్స్. ఇచ్చిన క్వశ్చన్ అందులో ఉన్న పాయింట్స్ కొన్ని రాసినా మీకు 1 మార్క్ 2 మార్క్స్ పడతాయి. మీకు ఫార్ములా వస్తే ఫార్ములా రాయండి, రఫ్ డయాగ్రామ్ అని వేయండి. అంతేగాని ఊకనే వదిలిపెట్టి రావద్దు. పెద్ద ఒక క్వశ్చన్ మీకు ఇచ్చిన ఛాన్స్ అది అటెంప్ట్ చేసి రావాలి. అందుకనే చెప్తున్నా, ముఖ్యంగా పేపర్ నీట్ గా ఉంచుకోవాలి ఒకటి. తర్వాత చాలా మంది మ్యాథ్స్ చూస్తుంటారు, చెయ్యరు. ఇప్పుడు చేసుకుంటే ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా గుర్తుండిపోతుంది ఫస్ట్ మీకు. తర్వాత ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే మీరు కొంచెం ఇష్టపడి చేస్తే అది ఈజీగానే వస్తుంది. అది మ్యాథ్స్ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అభ్యాస దీపికలో చాలా మంది 100% అల్లకెళ్ళి వస్తే అనుకుంటారు, కానీ అల్లకెళ్ళి రావు. టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు కొంచెం ఆరోగ్యంగా కూడా హెల్త్ పరంగా చూసుకోవాలి. మెయిన్గా 10th క్లాస్ విద్యార్థులు ఈ పాఠశాలతోటి 5 సంవత్సరాల అనుబంధం ఉంది. సరే, కొంతమంది మధ్యలోనే జాయిన్ కావచ్చు, కానీ 6th లో జాయిన్ అయిన విద్యార్థులకి ఈ పాఠశాల నుండి 5 సంవత్సరాల అనుబంధంతో ఉన్నది. కొంచెం బాధ ఉంది, కొంచెం సంతోషం ఎక్కువ ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇక కాలేజీకి పోతాం కదా, ఇక కటంగూరు హై స్కూల్ తోటి ఇక్కడ టీచర్లతోటి పని లేదని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఉండాలి హ్యాపీగానే. కానీ మీలో నేను మీకు ఎప్పుడు కూడా చెప్పలే, క్లాసులో 6th 7th 8th నేను 9th 10th పిల్లలకు చెప్పా. మీరు 9th 10th వచ్చే వరకు నేను 6th 7th పిల్లలకు చెప్పడం జరిగింది. కాబట్టి మీతోటి నాకు ఎప్పుడు కూడా అటాచ్మెంట్ లేదు. మెయిన్గా మీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. అది క్రమశిక్షణ అనేది చాలా లోపించిందని నేను అనుకుంటున్నా. Thank you.
ఫేర్వెల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని జనరల్ విషయాలు పరీక్షకు సంబంధించి, కొన్ని నా సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు 20వ తారీఖు మధ్యాహ్నానికి మీ సెంటర్ ఏది, అక్కడికి వెళ్తే మీ రూమ్ ఏది, రూమ్లో మీ బెంచ్ ఏది, మీ ప్లేస్ ఏది కూడా తెలుస్తుంది. అందరు వినాల. ఇట్ సైడ్ బాయ్స్, హలో 10th వాళ్ళు జాగ్రత్తగా వినండి. 20 మధ్యాహ్నము లేదా కాస్త లేటుగా 4 గంటలకు పోతే మీ సెంటర్లో మీ రూమ్ ఏది, రూమ్లో మీ ప్లేస్ ఏది తెలుస్తుంది, చెక్ చేసుకొని రండి. చంద్రయ్య సార్ చెప్పినట్టుగా మీ మెటీరియల్ అంతా మీరే దగ్గర ఉంచుకోండి. ప్రతిదీ